హలో అండి అందరికీ. సమ్మర్ వచ్చింది అంటే మన తెలుగువారింటి కంపల్సరీగా ఆవకాయ ఉండాల్సిందే. ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళే మనకు పెట్టి ఇచ్చేవారు. అదే ఇప్పుడు మనం మరీ నలుగురు ముగ్గురు ఉండడం వల్ల మనం అలా పెట్టుకోకుండా బయట నుంచే కొని తెచ్చేసుకుంటున్నాం. సో మరి అలా కాకుండా చిన్న ఫ్యామిలీస్కే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో సంవత్సరం పొడుగు వచ్చేటట్టు కొలతలతో ఈరోజు నేను ఈ వీడియో చేశాను. కంపల్సరీగా చూడండి. అండ్ మీకు ఎగ్జాక్ట్గా ఇలాగే ఫాలో అయ్యారంటే అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి అండ్ అలాగే మామిడికాయ ఈ 3 చక్కగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆవకాయ కోసం ఇక్కడ నేను ఒక 5 మ్యాంగోస్ తీసుకున్నాను అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు. హాలిడేస్ కదా ఇప్పుడు. సో మా అబ్బాయికి ట్రైనింగ్ అనమాట, వాడికి కొయ్యమని ఇచ్చాను అనమాట మామిడికాయలు. చూడండి ఎలా కష్టపడుతున్నాడు. సో లోపల టెంకలు ఉన్నవే తీసుకోండి. టెంకలు ఉంటేనే మనకి పచ్చడి ఏడాది పొడుగు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. టెంక కట్టని మ్యాంగోస్ మాత్రం తీసుకోవద్దు, అవి తీసుకుంటే అంత బాగా రాదు పచ్చడి. సో అవి బాగా కడిగి ఆరేసుకుని తర్వాత ఇలా కట్ చేసేసుకోండి. అండ్ పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి టాస్క్ ఇవ్వండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ వాళ్ళు కూడా హాలిడేస్లో ఎంజాయ్ చేస్తారు. సో ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాక వెయిట్ ఎంత వచ్చిందో చూద్దాము. అప్రాక్సిమేట్లీ 850 గ్రామ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఆవపిండి అండ్ కారం పొడి ఈ 2 తీసుకుందాము. నేను ఎప్పుడు 3 మ్యాంగో కంపెనీవే వాడతాను, ఇవి బాగుంటాయి ఆవకాయకి. 1 kg మ్యాంగోస్కి 200 గ్రామ్స్ కారం అండ్ అలాగే సేమ్ క్వాంటిటీ 200 గ్రామ్స్ ఆవపిండి అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇందులో మనకి 200 గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇందులో 3 మ్యాంగోలో. అండ్ కొంత పసుపు వేసుకోండి, కొద్దిగా మెంతులు ఒక 1 టీ స్పూన్ అనుకోవచ్చు అండ్ అలాగే ఒక ½ టీ స్పూన్ ఇంగు వేసుకుందాం. అండ్ సాల్ట్ సేమ్ 200 గ్రామ్స్ ఏదైతే తీసుకున్నామో అంతే సాల్ట్ కూడా వేసుకోండి, తగ్గితే తర్వాత చూసుకోవచ్చు. నూనె కూడా అంతే, ఒక గ్లాస్తో తీసుకోండి నూనె. ఇందులో ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె వాడండి, బాగుంటుంది. వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె అంతే. ఇవన్నీ ఇప్పుడు బాగా చేతితోనే కలుపుకోండి, గరిటెలు పెట్టి వాడొద్దు. అండ్ కలుపుతున్నప్పుడు చేతికి అసలు తడి ఉండకూడదు, బాగా పొడిగా ఉండేటట్టే. దగ్గరలో కూడా ఎక్కడ వాటర్ పెట్టద్దు. వాటర్ కానీ తగిలింది అంటే మొత్తం ఆవకాయ పాడైపోతుంది. సో ఒకసారి అంతా బాగా కలుపుకొని చేత్తోనే, అప్పుడు మన మ్యాంగోస్ కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆవపిండి, వేరుశనగ నూనె ఇవన్నీ వేసాం కదా, భలే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి అసలు తినేయాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. కొత్త ఆవకాయ కదా. సో ఇలాంటి నీట్గా ఉండే గిన్నె ఒకటి తీసుకోండి. తీసుకొని ఈ ఆవకాయ మనం కలుపుకునేదంతా అందులో వేసేసి ఇలా 4 వైపుల నుంచి కొంచెం గట్టిగా నొక్కి పెట్టి ఉంచుకోండి, గాలి ఎక్కువ వెళ్ళకుండా. ఇలా టైట్గా ఒక మూత పెట్టేసి నీళ్ళు లేని చోట, ఎక్కువ వాడికి లేని ప్లేస్లో 2 days ఉంచేసి 3rd day మళ్ళీ మూత తీసి చూద్దాం. 3rd day ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి మంచి అంటే కొంచెం ఊరింది కదా, అన్ని ముక్కలకి పట్టేయి. ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ నిండా వేరుశనగ నూనె తీసుకొని మొత్తం వేసేద్దాం. వేసేసి ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ చేత్తోనే, చెయ్యి మాత్రం పొడిగా ఉండాలి, అస్సలు తడి అనేదే తగలకూడదు ఆవకాయకి. తడి తగిలింది అంటే మాత్రం మొత్తం పాడైపోతుంది. నాకైతే కలుపుతుంటే నేను నోరు ఊరిపోతుంది. అబ్బా వేడి వేడి అన్నంలోని ఊట కలుపుకొని తింటే కొత్త ఆవకాయ భలే ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో. అందుకే ఈరోజు మా ఇంట్లో ముద్దపప్పు పెట్టేశాను. ముద్దపప్పు, ఆవకాయ, అన్నం అంతే, హ్యాపీగా తినేయచ్చు. ఇలాంటి నీట్గా ఉండే పొడిగా ఉండే గ్లాస్ జార్ ఒకటి తీసుకోండి. సీసాలు మనకు ఉంటాయి కదా, ప్లాస్టిక్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ప్లాస్టిక్లో మాత్రం ఆవకాయలు స్టోర్ చేసి ఉంచొద్దు, మంచిది కాదు హెల్త్కి అసలు. సో ఇలాంటి గ్లాస్ జార్లో శుభ్రంగా వేసేసుకుందాము. వేసుకుని టైట్గా మూత పెట్టి ఉంచేద్దాం. కేజీ మ్యాంగోస్ 1.5 బాటిల్స్ ఆవకాయ వచ్చింది. ఆవకాయ బాటిల్లోకి తీసేసాక ఈ అడుగును కొంచెం ఉండిపోతుంది కదా, ఇందులో వేడివేడి అన్నం వేసి బాగా కలుపుకొని, అసలు ఇందులోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఇంట్లో అందరికీ ఒక ముద్ద పెట్టేసాం, అయిపోయి. బయట కొనే ఆవకాయ కన్నా ఇంట్లోనే మీరు ఇలాగ సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి ఇలాగే చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బయట ఆవకాయల్లో కలర్స్ కలుపుతారు, నూనెలు కూడా మనకు గ్యారంటీ ఉండదు ఏ నూనెలు వాడుతున్నారు అనేది. సో మరి ఆవకాయ నచ్చింది కదా, వీడియోని లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు గోంగూర పచ్చడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇలాగా ఒలిచి పెట్టమని చెప్పాను. ఇది కూడా మా పిల్లలకే టాస్క్. హాలిడేస్ వచ్చాయంటే నేను తెగ వాడేసుకుంటాను వాళ్ళని హౌస్ హోల్డ్ వర్క్ కోసం. అండ్ మంచిది కూడా కదా, వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది.
సో ఇలా ఒలిచిన గోంగూరని ఒక వెడల్పు టబ్లో వేసుకొని శుభ్రంగా వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగేసుకుందాం. ఇది కూడా నిల్వ పచ్చడి కాబట్టి గోంగూర ఫ్రెష్గా ఉన్నట్టు చూసుకోండి. అండ్ ఎర్ర గోంగూర అయితే మనకు చాలా బాగుంటుంది, ఎందుకంటే పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. తెల్ల గోంగూర అయితే మనకు పులుపు అంత ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పాత క్లాత్ ఏదైనా కొంచెం మందంగా ఉండింది తీసుకొని మొత్తం అంతా గోంగూర అంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని బాగా ఆరబెట్టేసుకుందాం. ఇది కూడా నిల్వ పచ్చడి కదా, సో ఎక్కడ తడి లేకుండా మొత్తం ఆరబెట్టుకోవాలన్నమాట అంతా. ఇప్పుడు మెజర్ చేసుకుందాం గోంగూర ఎంత వచ్చిందో, దానికి తగ్గట్టుగా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవచ్చు. 335 గ్రామ్స్ వచ్చింది. సో 30 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకుందాం. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు. చింతపండు కొద్దిగా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు ఒక కడాయిలో 2 టీ స్పూన్ నూనె తీసుకొని ఆవాలు అండ్ మెంతులు ఈ రెండు బాగా వేసి వేగనిద్దాము. సో ఇవి వేగినప్పుడు మాత్రం ఆవాలు కొద్దిగా చిట్పట్లాడతాయి కాబట్టి మూత పెట్టి ఉంచుకోండి. మూత పెట్టి కాసేపు ఉన్నాక మళ్ళీ ఓపెన్ చేసి ఇలా వేగాయి కదా, వేగినప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవన్నీ. మళ్ళీ అదే గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించేసుకుందాం. కొంచెం రెడ్గా రావాలి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టీ స్పూన్ నూనె వేసుకుని గోంగూర మొత్తం వేసేసుకుందాం. ఇందులో గోంగూర ఒక 2 అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఓవర్ నైట్ ఉంచేసాను కదా, అందుకే కొంచెం మరీ ఎక్కువ ఆరిపోయాయి అనమాట. మీరు ఒక 2 అవర్స్ 3 అవర్స్ గాలికి అలా ఉంచారంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కలిపేసి మూత పెట్టి వదిలేసాక చూడండి ఇలా అయిపోతుంది కదా. సో ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసేసుకుందాం. అండ్ ఉప్పు కూడా అలాగే వేసుకుందాము. ఉప్పు ఒక 3 టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు, సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పుతో ఏంటంటే కొంచెం మాయిశ్చర్ అనేది డెవలప్ అవుతుంది కదా, సో గోంగూర కొద్దిగా బాగా మగ్గుతుంది అనమాట. సో ఇలా మెత్తగా అసలు మనం గ్రైండర్లో వేయక్కర్లేదు, ఏం లేదు, ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట దగ్గరగా. సో ఇప్పుడు గ్రైండర్లో ఈ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా పౌడర్లా వచ్చేసింది కదా మెత్తగా. సో ఇప్పుడు గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మగ్గింది కదా, మనం గరిటతోనే ఇలాగా మెత్తగా మెదిపేసుకున్నారంటే సరిపోతుంది, గ్రైండ్ చేయక్కర్లేదు అసలు. ఇప్పుడు ఆ పౌడర్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసి బాగా మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. ఇది ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు మళ్ళీ వేసుకుందాం. కొంచెం ఉప్పు సరిపోలేదు, ఒక 2 టీ స్పూన్ మళ్ళీ వేస్తున్నాను, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, సో ఉప్పు మనకు కొంచెం పడుతుంది ఎక్కువగానే. సో ఇప్పుడు ఒక చిన్న కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఇందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే వేసుకోండి, ముక్కలేం చేయొద్దు వెల్లుల్లిపాయలు, అలా వేసుకుంటేనే బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకుంటే చాలు, అండ్ కరివేపాకు కొద్దిగా. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కాస్త ఇంగువ యాడ్ చేసుకుందాము. గోంగూర పచ్చడిలో ఇంగువ చాలా బాగుంటుంది, 1 టీ స్పూన్ అనుకోవచ్చు. 1 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుని కొంచెం మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఆ గోంగూర పచ్చడిలో వేసేసుకుందాం. ఈ పోపు వేసి కలుపుతుంటే కొంచెం చాలా గట్టిగా అనిపిస్తుంది కదా, ఇంత గట్టిగా ఉంటే బాగోదు అసలు. సో బాగా మరుగుతున్న నీళ్లు కొద్దిగా ఇందులో వేసుకొని మనకి ఎంత పలచగా కావాలో అలా చేసుకుందాము. బాగా మరుగు నీళ్ళే వేసుకోవాలి, చల్లని మాత్రం అస్సలు వేసుకోవద్దు. సో ఇదంతా ఇప్పుడు ఒక పొడిగా ఉన్న గ్లాస్ జార్లో తీసేసుకుందాం. తీసుకుని ఇది స్టోర్ చేసి ఉంచేసుకోవచ్చు. ఇది బయట కూడా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో కూడా ఉంటుంది. సో మరి చూసారు కదా గోంగూర నిల్వ పచ్చడి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో మరి నచ్చింది కదా, ఒక లైక్. ఇప్పుడు అల్లం పచ్చడికి వెళ్ళిపోదాం. ఇక్కడ అల్లం నేను 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. 255 గ్రామ్స్ వచ్చింది, దానికి 55 గ్రామ్స్ చింతపండు. నెక్స్ట్ బెల్లం అనేది ఈక్వల్ రేషియో తీసుకోవచ్చు, 250కి 250. బట్ కొంచెం తీపి నచ్చిన వాళ్ళు కొంచెం 30 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇక్కడ గ్రైండర్లోని ఈ అల్లం ముక్కలుగా చేసుకుందాం కదా, అవంతా వేసేసి ఇందులో చింతపండు కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి కొంచెం కష్టం అవుతుంది మీకు తిప్పుకోవడానికి, బట్ నెమ్మదిగా తిప్పుతూ అస్సలు వాటర్ లేకుండా తిప్పాలి.
సో ఇప్పుడు కొద్దిగా మాయిశ్చర్ డెవలప్ అవ్వడానికి ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు కారం 2 వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో బెల్లం మొత్తం మనం 280 గ్రామ్స్ పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేద్దాం. ఇందులో వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. కొద్దిగా పసుపు గ్రైండ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. అంతే, ఇది చాలా ఈజీ. పొయ్యి మీద పెట్టక్కర్లేదు, ఆయిల్ అక్కర్లేదు, ఏమీ లేదు. చాలా హెల్తీగా ఉంటుంది, ఈజీ, గుడ్ ఫర్ డైజెషన్. ఇది ఇప్పుడు ఒక పొడిగా నీట్గా ఉండే గ్లాస్ జార్లో మొత్తం తీసేసుకుందాము. అండ్ ఇది మీకు ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా ఎందులోకైనా సరే అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడి మాత్రం బయట నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం తీసుకున్న 250 గ్రామ్స్ అల్లంకి 2 బాటిల్స్ వచ్చాయి నాకు. సో నేను ఇప్పుడు చూపించిన ఈ 3 పికల్స్ మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే ఇలాగే చాలా బాగా వస్తాయి. మీకు నచ్చాయి కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ అండ్ షేర్. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.